వెల్కమ్ టు వాక్ ది అప్డేట్స్. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నుంచి మరొక కొత్త జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఎంతో కాలంగా అభ్యర్థులు ఎదురు చూస్తున్న ఈ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదల చేశారు. మే 13వ తేదీలోపు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన అవకాశాన్ని ఏపీఎస్సీ కల్పించింది. ఈ నోటిఫికేషన్ సంబంధించి పోస్టులు, ఖాళీ వివరాలు, అర్హతలు, వయో పరిమితి, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్, పరీక్ష విధానం, సిలబస్ ఈ వివరాలని తెలుసుకుందాం. బ్యాచిలర్ డిగ్రీలో ఫిషరీస్ సైన్స్ అంటే BFSC కలిగిన అభ్యర్థులు ఫిషరీస్ డెవలప్మెంట్ ఆఫీసర్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. SC, ST, BC, EWS అలాగే హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఈ పోస్టులను జోనల్ ప్రాతిపదిక మీద భర్తీ చేస్తారు. అంటే ఆంధ్రప్రదేశ్లో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలు 1వ జోన్లో, ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలు, అలాగే కృష్ణా జిల్లా 2వ జోన్లో, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు 3వ జోన్లో ఉన్నాయి. అలాగే అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలు 4వ జోన్లో ఉన్నాయి. ఖాళీలు చూస్తే 1వ జోన్లో BCE అభ్యర్థులకు 1, అలాగే 2వ జోన్లో BCA అభ్యర్థికి 1, BCD అభ్యర్థులకు 2 ఖాళీలు ఉన్నాయి. మొత్తం 4 ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా ఫిలప్ చేస్తారు. ఇక వయో పరిమితి విషయంలో OC అభ్యర్థులకు 18 నుంచి 42 సంవత్సరాలు, BC అభ్యర్థులకు 18 నుంచి 45 సంవత్సరాలు, SC, ST అభ్యర్థులకు 18 నుంచి 47 సంవత్సరాల వయో పరిమితి అవకాశం ఉంది. హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే 10 years వరకు కూడా రిలాక్సేషన్ వర్తిస్తుంది. ఇక ఎగ్జామినేషన్ ప్యాటర్న్ చూస్తే మొత్తం 450 మార్కులకి 450 నిమిషాల వ్యవధిలో 450 ప్రశ్నలతో డిగ్రీ స్థాయిలో ఈ రిటర్న్ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది. ఇందులో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ఈ రెండింటికి 150 మార్క్స్. పేపర్ 2లో ఫిషరీస్ సైన్స్ 1 దీనికి 150 మార్కులు, పేపర్ 3లో ఫిషరీస్ సైన్స్ 2 150 మార్కులకు నిర్వహిస్తారు. ఈ పరీక్షలో మెరిట్ ఆధారంగా కంప్యూటర్ ప్రొఫిషియన్సీ పరీక్షను 60 నిమిషాల వ్యవధిలో 100 మార్కులకు కండక్ట్ చేస్తారు. ఇందులో SC, ST హ్యాండిక్యాప్డ్ అభ్యర్థులు అయితే 30 మార్కులు, BC అభ్యర్థులు అయితే 35 మార్కులు, OC అభ్యర్థులు 40 మార్కులు సాధించాలి. అలాగే దరఖాస్తు విధానం పరిశీలిస్తే ముందుగా ఏపీఎస్సీ వెబ్సైట్లో ఫస్ట్ టైం అప్లికేషన్ పెట్టుకున్నటువంటి అభ్యర్థులు అయితే 1 టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దీనిలో మీ ప్రైమరీ ఇన్ఫర్మేషన్ అంటే పేరు, తండ్రి పేరు, తల్లి పేరు, డేట్ ఆఫ్ బర్త్, నేటివ్ ప్లేస్ ఆఫ్ బర్త్, అలాగే మీ అడ్రస్, ఈమెయిల్, ఫోన్ నెంబరు, మోల్స్ ఇవన్నీ ఎంటర్ చేసి ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసిన తర్వాత OTPRని సబ్మిట్ చేయాలి. అప్పుడు మీకు ఒక ID జనరేట్ అవుతుంది. తర్వాత లాగిన్ అయ్యి ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకుని తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ అప్లికేషన్లో మీరు ఏ జోన్కి అప్లై చేస్తున్నారు, మీ క్వాలిఫికేషన్ ఏంటి, అదేవిధంగా మీకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ కానీ ఏమైనా ఉంటే వాటిని అంటే ఎన్క్లోజ్ చేసుకోవచ్చు. అలాగే అప్లికేషన్ ఫీజు ప్రాసెస్ చేసిన తర్వాత సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. పూర్తి వివరాలకు అలాగే పూర్తి సిలబస్ కోసం psc.ap.gov.in వెబ్సైట్ని సంప్రదించవచ్చు. ఈ పోస్టులో దరఖాస్తు చేయడానికి మే 13వ తేదీ ఆఖరి తేదీ. థ్యాంక్ యూ వెరీ మచ్. బెస్ట్ ఆఫ్ లక్.